అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? నాకు తెలుసు మీరు మంచిగానే ఉంటారు, అట్లనే ఉండాలి కూడా. మీ ఆనందమే మా సంతోషం. సరే మరిగా మీరు అనుకున్నట్లుగానే ధమాకా న్యూస్లను దుమ్ము దుల్పనికి పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. మరిగా మన ధమాకా న్యూస్లను షురూ చేద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చెవులు జరంత పెద్దగా చేసుకొని నుండ్రి. రాష్ట్రంలో కొన్ని రోజుల లోపల ధరణి పోర్టల్ పీడ విరగడగాబోతున్నదట. లక్షలాది మంది రైతులను తిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి వలకబోతున్నదనే ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది మన తెలంగాణలో. అయితే ఈ ధరణి పోర్టల్ ప్లేస్లా భూభారతి రాబోతున్నదట. అయితే ఈ నెల 30కెంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నదట ఈ భూభారతి. ఇంకా ఈ ఊరంగా ముచ్చట పురాగా తెలవాలంటే ఆర్తొచ్చింది, మీరే చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 10 రోజులల్లా ధరణి పోర్టల్ ఇరగడ కాబోతున్నదట. ఇక లక్షలాది మంది రైతులను తిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి వలకబోతున్నారటనయ్యా. ఇక ఈ ధరణి పోర్టల్ స్థానంలో ప్రజాభిప్రాయాలతోని రూపొందించినటువంటి భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైందయ్యా. పకడ్బందీ ప్రణాళికతోనే తెలంగాణ సర్కారు గట్టిగానే అడుగులెత్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి వెబ్సైట్ పోర్టల్ అయితే ఒకటి స్టార్ట్ చేసిళ్ళు. ఇక దాన్ని అందుబాటులోకి తెచ్చుడే కాదు, ఈ నెల 30వ తారీఖు ఈ పోర్టల్ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నదని అంటున్నారయ్యా. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డెమోయిన్కి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నదయ్యా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆమోదం నిలపంగానే అందుబాటులోకి తీసుకొస్తారట. ఇక ఇప్పటికే భూభారతి ఆర్టీఓఆర్ చట్టం 2025 మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఆమోదించిందయ్యా. న్యాయశాఖ పరిశీలన కొనసాగుతున్నది. ఇక నేడో రేపో సీఎం ఆఫీస్ కు కూడా చేరబోతున్నదని విశ్వసనీయంగా తెలిసిన సమాచారం. అయితే ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు అంతా ఇంత కావు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక భూభారతి అత్తుంది కొత్తగా అన్న ముచ్చట తెలిసి చాలా మంది అంచనాలు అయితే బాగానే పెంచుకున్నారయ్యా. అద్భుతాలు చోటు చేసుకుంటాయనే అభిప్రాయంతో గట్టిగానే ఉన్నారు. పబ్లిక్ అంచనాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఎరకబట్టిండ్రయ్యా. ఇక అదే స్థాయిలో ఎన్ఐసి తోని పని చేయించడానికి వ్యూహరచన కూడా చేసిండ్రయ్యా. సాఫ్ట్వేర్ నుంచి తప్పులు దొరలకుండా టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నట్లుగా అధికారులు గట్టిగానే చెప్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసికి అప్పగించేటప్పుడు అంచనా చేసిన ఇష్యూస్ అనుభవంలోనే ఉన్నాయట. అందుకే భూభారతి చట్టం గైడ్ లైన్స్ కు అనుకూలంగానే నోటిఫై చేయంగానే డెమోయిన్ సిద్ధమవుతున్నదట. అయితే ధరణి పోర్టల్ కంటే స్పీడ్ ను ఖచ్చితంగా పెంచుతామని అన్నారు. కానీ క్రమేణా అన్ని అంశాలను అమల్లోకి తీసుకొచ్చడం మాత్రం సస్టైనబిలిటీ పరిశీలించకుండానే ముందుకు తీసుకుపోతారని తెలిసిందయ్యా. ఇక 10 రోజులలో రానున్న భూభారతి పోర్టల్ మీద అటు అధికారులు గాని ఇటు పబ్లిక్లలో గాని గట్టిగానే ఆసక్తి ఉన్నట్టు కనబడుతున్నది. ఇక ఏదేమైనా గతంలో ధరణి పోర్టల్ వచ్చిన తలనొప్పులు, గొల్లెన్ సప్పులు, పనికిరాని పంచాయతీలు ఈ భూభారతులలో రాకుండా ఉంటే గదే 10,000 అని చెప్పి ప్రతి ఒక్కరు సంబరపడబట్టినరయ్యా. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ముచ్చట్ల ఎప్పటి సందో లొల్లులు పంచాయతీలు మన తెలంగాణలో బగ్గనే అయినాయి కదా. ఇక ఈ ముచ్చట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించిన సంగతి మనందరికీ ఎరుకైన ముచ్చటనే. అగ్గోపిల్ల ఇప్పుడెందుకు ఈ వార్త పట్టుకొచ్చినావని అంటారా? ఉత్తగానే ఏ వార్త నేందేను కదా, చెప్పుడెందుకు, మీరే చూడండి. ఇక ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ముచ్చట్లల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంచలనాలైనాయో, ఎన్ని లొల్లులు పంచాయతీలైనాయో మనందరికీ ప్రత్యేకంగా తెలిసిన ముచ్చటనే చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పటికే ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఆదేశాలకు జారీ చేసిందయ్యా. అయితే ఈ విచారణలో భాగంగా అధికారులు రీసెంట్ గా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణం మీద కూడా ప్రభుత్వానికి నివేదికనైతే అందజేసిండ్రయ్యా. ఇక ఈ నివేదికల మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ తో పాటు ఇంకొన్ని పిల్లర్స్ కూడా దెబ్బతిన్నట్టుగా చెప్పుకుంటా చిల్లయ్యా. ఎస్డిఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లా పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఆ బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి 17 మంది సీనియర్ ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలనుకుంటా సిఫార్సు చేసిండ్రయ్యా. నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎల్లడిక చేసిందయ్యా. ఇక ఇండ్ల కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్ఈఓగా నిధులను నిర్వహించినటువంటి రమణారెడ్డి, ఏఈ తిరుపతిరావు, సిఈ సుధాకర్ రెడ్డి కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తున్నదయ్యా. ఇంకో 30
మంది ఏఈ డిఈల మీద కూడా శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందయ్యా. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలల్లో పెద్ద ప్రాగంపనలే తీసుకొస్తున్నది ఈ మేడిగడ్డ ఇష్యూ. మరి కథ ఇక్కడతో ఓడిసిపోతుందా, ఇంకా ముందు ముందు ఎటువంటి లొల్లులు పంచాయతీలు జోడాలకు తావు తీసుకొస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు. వచ్చిన వార్తను వచ్చినట్టు చదివి చెప్పుడు తప్ప. మాజీ ముఖ్యమంత్రి మన జగనన్న మోడీ సార్కు ఉత్తరం రాసిందంట. అగ్గో ఇదెక్కడి ముచ్చట. అయినా జగనన్న మోడీ సార్కు ఎందుకింత అర్జెంటుగా ఉత్తరం రాయాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా అని అంటారా? అయితే డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ సారు ఒక మీటింగ్ పెట్టే కదా అన్ని రాష్ట్రాల పెద్ద పెద్ద లీడర్లతోని. ఆ ముచ్చట్లలోనే ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది మోడీ సార్కు జగనన్న. మరింతకు జగనన్న ఆ ఉత్తరంలో ఏమని రాసిండో తెలుసుకోవాలని ఉన్నది కదా. అయితే పాన్రి మనమే చూసొద్దాం. ఇక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం అవుతున్నదన్న ముచ్చట మన అందరికి ఎరికైనదే. ఇక ఈ ముచ్చట్లల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్కు ఉత్తరం రాసిండయ్యా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పెద్ద సారు జగనన్న. ఇక వచ్చే ఏడాది కాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలల్లో ఆయా రాష్ట్రాల సీట్ల ముచ్చట్లల్లో అన్నాలం అయ్యింది, అట్లా జరగకుండా చూడాలని చెప్పి ప్రధానమంత్రికి ఉత్తరం రాసుకుంటూ వచ్చిండు. ఇక ఆ ఉత్తరంలో చెప్పినటువంటి ముచ్చట్లు ఏందయ్యా అంటే లోక్సభ రాజ్యసభలలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం దక్కకుండా ఉండే విధంగా నియోజకవర్గాల పునర్విభజన కసరత్తును నిర్వహణ చేయాలని కేంద్రాన్ని కోరుకుంటున్నానని చెప్పి వైఎస్ జగన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. 1971 నుంచి 2011 మధ్యన అంటే సుమారు దగ్గర 40 సంవత్సరాల కాలంలో దేశ జనాభాల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ వాటా ఇంకా తగ్గింది. దీనికి కారణం కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితోనే అమలు చేసుడు కారణంగా జనాభా తగ్గింది. ఇక ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే మా రాష్ట్రాలు నియోజకవర్గాలు దక్కుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాలల్లో మొదలైందయ్యా. ఈ చర్చ బాగానే నడుస్తున్నది. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే దక్షిణ రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందనేది అందరికీ ఎరికైన ముచ్చట్నే. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని పార్లమెంట్లో తీసుకొచ్చే విధాన నిర్ణయాలతోని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేటట్టుగా ఉండాలని, అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలలో అన్ని రాష్ట్రాలకు సరియైన భాగస్వామ్యం ఉంటుందని, అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని ఈ కోణంలోనే ఆలోచన చేసి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నానని చెప్పి మన వైఎస్ జగనన్న మోదీ సార్కు రాసిన ఉత్తరంలో గింత తీవ్రంగా రాసుకుంటూ వచ్చిండు. మరి జగనన్న రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గట్టిగానే ఉత్తరం మోదీ సార్కు రాసిండు. మరి దీని మీద మోదీ సారు ఎట్లా రియాక్ట్ అవుతాడు, జగనన్నకు ఎట్లా సమాధానం చెప్తాడు, ఆ సమాధానం పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఇయాల పొద్దుగాల సభల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద చర్చ వేడిగానే అయిందుల్లా. ఫీజు రియంబర్స్మెంట్ మీద హాలులో ఉన్న సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. మా కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు 8,029 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని చెప్పుకుంటూ వచ్చింది మంత్రి సీతక్క. మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ముచ్చట్లా ఇంకా సీతక్క ఏమన్నదో ఇందాం పాండ్రి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఇయ్యాల పొద్దుగాల సభల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ముచ్చట వేడిగా చర్చలు గట్టిగానే నడిచినాయి. ఫీజు రియంబర్స్మెంట్ మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం కూడా గట్టిగానే ఇచ్చింది. కాంగ్రెస్ సర్కారు ఇప్పటిదనక 8,029 కోట్లకు మీదనే నిధులను విడుదల చేసినట్టు చెప్పుకుంటూ వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,340 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని అన్నది. దీంతో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటూ వచ్చింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశల వారీగా తీరుతున్నామని స్పష్టం చేసుకుంటూ వచ్చింది. అయ్యా కాలేజీల యాజమాన్యం పిల్లల సర్టిఫికేట్ ఇచ్చుడు మాత్రం ఆపోద్దని చెప్పుకుంటూ వచ్చింది. యాజమాన్యాలకు భరోసా కల్పిస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు యాజమాన్యులతో మాట్లాడినరని చెప్పి ప్రస్తుతం పంట రుణమాఫీ పథకం లాంటి వాటికి నిధులు విడుదల చేసుడుతోని మిగతా శాఖల మీద కొద్దిగా భారం పడుతున్నదన్న ముచ్చట వాస్తవం అని, దాదాపు 1,200 కోట్లకు మీదనే టోకెన్స్ కూడా
రైజ్ చేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చింది అయ్యా మంత్రి సీతక్క. బిల్స్ అనేవి కంటిన్యూ ప్రాసెస్ అని దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని కూడా క్లియర్ కట్ గా చెప్పింది. అయితే చర్చల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా తెలంగాణ ఇచ్చిన సమయాలల్లో వచ్చిన టైంలల్లో అప్పటి కాంగ్రెస్ సర్కారు 2,000 కోట్లు బకాయి పెట్టి పోయిందని చెప్పి కౌంటర్ ఇచ్చిండు. వాటిని అప్పటి సంది బీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము చెల్లించుకుంటూనే వస్తున్నామని చెప్పి గుర్తు చేసిండు అయ్యా. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరోనా వంటి సమస్యలతోని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నామని కూడా చెప్పిండు హరీష్ రావు సారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 2,000 కోట్లకు మీద తగ్గకుండా 9.5 ఏళ్ల సంది 23,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు హరీష్ రావు సారు. ఇక ఏదేమైనా ఇట్లా చర్చ వాడివిడిగా బగ్గనే జరిగింది. కానీ సీతక్క మాత్రం అడిగిన వాటికి టకా గట్టిగానే సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చిందయ్యా. ఆంధ్రప్రదేశ్ వైసీపీ లీడర్ దువ్వాడ శ్రీనివాస్ సారు మీకెరికే కదనుల్లా. ఆ సారు పాలిటిక్స్లో ఏం చేసిండో, పబ్లిక్ సర్వీస్ ఏమి ఇచ్చిండో చెప్పమని ఎవ్వరిని అడిగినా అందరూ నోరెల్ల పెడతారు. కానీ పబ్లిసిటీలో మాత్రం ఈ దువ్వాడ శ్రీను సారు మస్తు పాపులర్ అని మాత్రం పక్కా అంటారు. అయితే ఇప్పుడు ఈ సారుకు ఒక డాక్టరేట్ వచ్చిందన్న ముచ్చట సోషల్ మీడియానైతే షేక్ చేస్తలేదు కానీ షికారు మాత్రం చేస్తున్నది. మరింతకు ఈ డాక్టరేట్ ముచ్చట నిజమా లేక ఫేకా చూద్దాం పాన్రి. ఇక ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను డాక్టరేట్ వరించిందన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నదయ్యా ఈ ముచ్చట. ఇక ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాసం సారు డాక్టరేట్ సత్కారం పొందినట్లుగా ఒక సమాచారం అయితే వస్తున్నది. అయితే దీనికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు నెట్టింట వైరల్ గా మారుతున్నదయ్యా. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ కు తన వృత్తి పట్ల అంకిత భావం, సమాజంలో విశిష్ట సేవలను ఎరకబడతా డాక్టరేట్ ను ప్రదానం చేసినట్టుగా ఓ ఫోటో చక్కర్లు అయితే గట్టిగానే ఓడుతున్నది. మరి ఈ సందర్భంగా ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఆడం రాజు డేకపాటి, రెఫరెండ్ సోల్మన్ గట్టు, మణిపూర్ నుండి బిషప్ పోతను, మాజీ ఎంపీ హర్షకుమారు, మున్సిపల్ చైర్మన్ సరస్వతి, దివ్వేల మాధురి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి అశోక్ గౌడు, రాజయ్య గౌడు, పల్లె వెంకట గౌడు, శంకరు గౌడు ఇక ఈ కార్యక్రమానికి ఆధారపడ్డారు. అయితే ఇప్పుడు అసలు వచ్చిన ఆలోచన ఏమయ్యానంటే నిజంగానే ఈయనకు డాక్టరేట్ వచ్చిందా లేకపోతే ఇది నమ్మాలనా నమ్మొద్దా అనేది ఎవరికి అర్థమైతే లేదు. ఈ మధ్య కాలంలో ఏ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో, ఏ వార్త వాస్తవమైనదో ఏ వార్త ఫేకో ఎవరికి అర్థమైతే లేదు. నిజంగానే ఈయనకు వచ్చినట్టయితే మరి సోషల్ మీడియాలో మాత్రమే ఎందుకు తిరుగుతుంది? అన్ని ఛానళ్లలో తిప్పుతారు కదా ఈ ముచ్చటను. మరి ఇక్కడ మాత్రమే ఉన్నది నిజమేనా కాదా లేకపోతే వేరే తలకాయ ఏమన్నా మార్ఫింగ్ చేసి పెట్టినరా అనే డైలమాల మాత్రం చాలా మంది ఉన్నారు. మరి ఇది నిజమో కాదో ఇప్పటిదానికనైతే దువ్వాడ కంపెనీ మాత్రం ఎవరు చెప్పలే. కానీ సరే ఓవరాల్ గా ఇప్పుడు ఈ వార్త నిజమా కాదా అనేది మాత్రం మళ్ళా దువ్వాడ సీనిసార్ మీటింగ్ పెట్టి చెప్తే తప్ప ఎవరికి ఎరక కాదంటున్నారు. ఈ ముచ్చట ఎరకైనా పాతి ఒక్కలు. అయితే ఈయనకు కొంతమంది అగైనెస్ట్ గా కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోను డాక్టరేట్ అందుకున్న ముచ్చట్ను చూసినోళ్ళు ఆయన ఏం ఉద్దారకం చేసిండని ఈయనకు డాక్టరేట్ ఇస్తున్నారయ్యా. ఎందుకు భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేసి అప్పులప్పాలు చేసి ఇంకో ఆమెతోటి సెపరేట్ గా ఉంటున్నందుకు ఇస్తున్నారా డాక్టరేట్ అని కొంచెం కారెడ్డాలనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మంది అరే ఇది నిజమో కాదో మనకే తెలియదయ్యా, ఎందుకు అట్లా తొందరపాటు పడుతున్నారు, పురాగా వార్త తెలిసినాక మాట్లాడితే మంచిగుంటుందని ఇంకొంతమంది ఎవరన్నా ఇట్లా ఎవరికి చూసినట్టు వాళ్ళైతే సోషల్ మీడియాలో కామెంట్లు గట్టిగానే పెట్టుకుంటున్నారు. ఇక దీని గురించి పురాగా ముచ్చట వచ్చేదాకా ఎవరు ఏది చెప్పలేరు. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ల భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అందాలమైతున్నదనత్తున్న ఆర్తలకు బలం గట్టిగానే చేకూరేటట్టు కనబడుతున్నది. గీ ముచ్చట్లలోనే డీలిమిటేషన్ మీద చర్చించేందుకు తమిళనాడులో అధికార డిఎంకే పెద్ద స్టాలిన్ సార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అయ్యే కదా. ఇక ఆ మీటింగులో అన్ని రాష్ట్రాలకించి మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు బగ్గనే హాజరుపడ్డారు. కావాలంటే మీరే చూడుండ్రి. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ల భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్నాలం అవుతున్నదనే వాదనకు బలం చేకూరేటట్టే కనబడుతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో డీలిమిటేషన్ గురించి చర్చించేందుకు తమిళనాడులో అధికార డిఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశము స్టార్ట్ అయ్యిందయ్యా. అయితే చెన్నైలో ఒక పెద్ద హోటల్లో ఐటీసీ సోలా అనే దాంట్లో
సీఎం ఎంకే స్టాలిన్ సారు అధ్యక్షతన ఈ సమావేశం అయితే గట్టిగానే నడిచింది. అయితే ఈ అఖిలపక్ష భేటీకి తెలంగాణ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడం సారు, బీఆర్ఎస్ నుంచేమో కేటీ రామారావు సారు, మాజీ ఎంపీ వినోద్ సార్ కూడా పార్టిసిపేట్ చేసిండు. అయితే ఈ మీటింగ్లల్లో సీఎం స్టాలిన్ సార్ మాట్లాడుకుంటా దక్షిణాది రాష్ట్రాలను అణిసివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని గట్టిగానే గరం అయ్యిండు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి ఏ బీజేపీ పార్టీ అయితే ఉన్నదో ఆ బీజేపీ పార్టీతోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం అటువంటి అంశాలు ప్రమాదంలో పడుతున్నాయని కొంచెం కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకున్నాడు గిదెక్కడే దిక్కుమాల పనని కూడా అన్నాడు. కేంద్ర ప్రభుత్వం విధానాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పి మస్తు గరమైండు. డీలిమిటేషన్ తోని సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని కూడా బాధపడుకుంటూ వచ్చిండు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనల ప్రాతినిధ్యం తగ్గుతుందని, రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులం అయితమని చెప్పి అని అన్నాడయ్యా. డీలిమిటేషన్ తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా క్రిస్టల్ క్లియర్ గా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు స్టాలిన్ సారు. అయితే అన్ని వర్గాల ప్రజలు పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశం ఎవరి సొత్తు కాదని కూడా జనంత గట్టిగానే కామెంట్లు పెట్టబట్టిండు సీఎం స్టాలిన్ సారు. ఒకంత బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగానే పిలుపునిచ్చుకుంటా చెప్పుకుంటూ వచ్చిండు. మస్తుకరమైండు బీజేపీ పార్టీ మీద, వాళ్ళు చేస్తున్న పని మీద, పాలసీల మీద. అయితే మొన్నట్ల ఈ డాలర్ల ముచ్చట్లలోనే పెద్ద జవడమే అయ్యింది కదా బీజేపీకును ఈ స్టాలిన్ సారు గవర్నమెంట్కు. ఆయన మొత్తం మాకు త్రిభాష మాకు వద్దు, ఈ పంచాయతీని హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారని చెప్పి ఏకంగా డాలర్లో ఉన్నటువంటి ఆ హిందీ నెంబర్నే తీసేసి మొత్తం తమిళ నెంబర్ను తర్జుమా చేసుకున్నాడు. దీని మీద నిర్మలా సీతారామన్ మేడం కూడా గట్టిగానే రియాక్ట్ అయింది, కౌంటర్లు కూడా ఇచ్చింది. దీని మీద మోదీ సారు కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ పెద్ద సార్లు కానీ గట్టిగానే గరమైండ్రు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి సీఎం స్టాలిన్ సారు అన్ని రాష్ట్రాల మంత్రులతో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసిండు పార్టీలకు అతీతంగానంటే మరి మోడీ సారు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు, బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈయనన్న మాటల మీద అని చెప్పి చాలా మంది ఈగలుగా ఎదురు చూస్తున్నారయ్యా. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయి కదా. నచ్చితే ఈ వీడియోని సుతం లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కమెంట్ సుతం పెట్టుండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండా సరేనా. మళ్ళీ ఇంకిని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతో మళ్ళీ కలుస్తా సరేనా. ఉంటా మరి.